హాయ్ ఫ్రెండ్స్, పెసరకాయ చేస్తున్నాను ఫ్రెండ్స్. 2 మామిడికాయలు, పెసరపప్పు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, వెల్లుల్లిపాయలు, పసుపు, కారము, ఉప్పు, ఆయిల్. ఈ పెసర్లు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేయించుకొని పౌడర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిగతా ప్రాసెస్ ఈ పౌడర్ చేసుకున్నాక చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్గా ఇట్లా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ పసుపు, మనం పెసరపప్పు, జీలకర్ర, మెంతులు, మెంతులు, ఆవాలు పౌడరు, దీంట్లోకి సరిపడా కారము, 1 కప్పు కారము, సరిపడా ఉప్పు, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇదిగో జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసి పోపు వేసుకున్నాను. ఆయిల్ చల్లారిన తర్వాత దీంట్లో కలిపేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పెసరపిండి ఆవకాయ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక 3 days తర్వాత ఇది తింటే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇవే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.